వెల్కమ్ అండి. ఇవాళ మనం ఇంకొక ప్యాటర్న్ చూద్దాం. ఇది పిరమిడ్ ప్యాటర్న్. సో, చూసారంటే ఇక్కడ మనం మెయిన్‌గా ఆడ్ నెంబర్ ప్యాటర్న్ అండి. పిరమిడ్ అనంగానే ఫస్ట్ రోలో 1 స్టార్ ఉంది. సెకండ్ రోలో 3 స్టార్స్. థర్డ్ రోలో 5, 7, 9. సో, ఈ ప్యాటర్న్ చూడంగానే మనం ఫార్ములాస్ ముందు నెంబర్ సిస్టమ్స్ చూసినప్పుడు ఒక ఫార్ములా అనుకున్నామండి. ఇది ఆడ్ నెంబర్ ప్యాటర్న్ కాబట్టి ఆడ్ నెంబర్ ఇస్ రిప్రజెంటెడ్ యాస్ 2n+1 ఆర్ 2n-1. సో, ఇది మనం ఫార్ లూప్‌లో కండిషన్‌లో పెడితే మనకు నెంబర్ ఆఫ్ స్టార్స్ వస్తాయి. కానీ ఇక్కడ మనం ఇంకోటి చూడాల్సింది ఏంటంటే ఇక్కడ స్టార్ ఒకటే కాదండి. స్టార్ ముందర స్పేసెస్ కూడా. రైట్? జనరల్‌గా చెప్పాలంటే మనం ఏ ప్యాటర్న్ చూసినా మనం ఇప్పటివరకు ఫాలో అవుతుంది. ఇది ముందర 2, 3 ఎగ్జాంపుల్స్ చూసాం కదా! అవన్నీ కూడా ప్యాటర్న్‌ని ఒక స్టెప్ ఆఫ్ ఏమంటారు ఒక వర్క్‌ఫ్లో గాని, ఒక ప్రాసెస్‌లోగా చూస్తే అవన్నీ ఇలా క్యాప్చర్ చేశానండి. ఒక్కసారి అందరం చూద్దాం అది. ఇది ఈ ఒక్క ప్యాటర్న్‌కే కాదు, ఈ పిరమిడ్‌కే కాదు దేనికైనా కామన్‌గా జనరిక్‌గా ఉండడానికి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం డ్రా ఎ గ్రిడ్ ఓవర్ ద ప్యాటర్న్. ఇచ్చిన ప్యాటర్న్‌ని అది మన క్వెషన్ పేపర్‌లో హార్డ్ కాపీ అయితే దాని చుట్టూ ఒక జస్ట్ డ్రా ఎ గ్రిడ్ అండి. లేకపోతే ఎక్సెల్‌లో కాపీ చేసి విల్ బి ఏబుల్ టు సీ రోస్ ఏంటి, కాలమ్స్ అన్నది. నెక్స్ట్ ఏంటి లేబుల్ రోస్ అండ్ కాలమ్స్ విత్ ఐ అండ్ జే. ఐ అన్నది రోస్ అండి. ఇది ఫస్ట్ ఔటర్ లూప్. జే అన్నది కాలమ్స్. దీని తర్వాత మనం ఏం చేస్తామంటే ఐ అండ్ జేస్ రోస్ అండ్ కాలమ్స్‌గా నోట్ చేసుకున్నాము. దాంతో పాటు ఇచ్చిన ప్యాటర్న్‌లో గ్రిడ్ గీయంగానే మనకి 2 క్లియర్‌గా కనిపిస్తాయండి. నంబర్ ఆఫ్ స్పేసెస్ స్టార్ వచ్చే ముందర ఎన్ని స్పేసెస్ ఉన్నాయి అది కౌంట్ తీసుకుంటాము. ఎన్ని స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి అనేది కౌంట్ చేసుకుంటాం. దీన్ని లీడింగ్ స్పేస్ అంటామండి. ఇది క్యారెక్టర్ ఇది స్టారే కాదు. దీని తర్వాత నంబర్ ప్యాటర్న్స్ చూసినా, ఆల్ఫాబెటిక్ ప్యాటర్న్స్ చూసినా కూడా దీనికి సేమ్ అప్లై అవుతుంది. ఈ గ్రిడ్‌లో నోట్ చేసుకోవాలి. ఇవన్నీ అయ్యాక ఐడెంటిఫై ద రిలేషన్ ఆర్ రూల్ వితిన్ ద వేరియబుల్స్ అవైలబుల్ టు అస్. మనకి ఆల్రెడీ చాలా వేరియబుల్స్ మనం ఆల్రెడీ ఒక రో తీసుకుంటున్నాం, ఒక కాలమ్ తీసుకుంటున్నాం, స్పేసెస్ అనుకుంటున్నాం, ఒకటి స్టార్ అనుకుంటున్నాం. ఈ ఉన్న వాటిలోనే ఎగ్జిస్టింగ్‌లోనే ఒక రిలేషన్ ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నించాలండి. కొత్త వేరియబుల్స్ కానీ, కొత్త ఈక్వేషన్స్ కానీ రాసుకోకుండా ఉన్న ఎగ్జిస్టింగ్ వాటి నుంచే వీ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ద రూల్ అనమాట. ఏమేమి చూసాం మనం ఇప్పటివరకు రూల్స్ i+1 చూసాం. ఇది ఫర్ లూప్‌లో i ఇంక్రిమెంట్ అవుతున్న కొద్దీ ఈ వాల్యూ డైనమిక్‌గా అప్డేట్ అవుతుంటుంది. ఇది ఆడ్ నెంబర్స్ అండి. 2 స్టార్ i 2 ఇంటూ i -1 ఇది ఆడ్ నెంబర్ ప్యాటర్న్. i+1 కూడా చూడొచ్చు. 2 ఇంటూ i+1 లేకపోతే n-i. n అనేది ఏంటండి యూజర్ ఇన్పుట్. ఫంక్షన్‌లో n ఇచ్చామనుకోండి, i ఇంక్రిమెంట్‌లో పెట్టుకున్నాం అనుకోండి. ఫార్‌లో i పెరుగుతున్నప్పుడు n కాన్స్టెంట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ n ఇస్ 5 i ఇంక్రిమెంట్ అవుతున్న ప్రతిసారి n బికమ్స్ ద వాల్యూ బికమ్స్ n-i కాబట్టి స్టార్ట్ 6 అయిందనుకోండి 6 - 1 5 అలా అంటే -1లా అయినట్టు i వాల్యూ బట్టి. ఇప్పుడు i మనం 2 టైమ్స్ ఇంక్రిమెంట్ చేసామనుకోండి ఇది దిస్ విల్ బికమ్ 6, 4, 2 ఎట్సెట్రా. సో ఇది ఐడెంటిఫై చేయాలండి మెయిన్‌గా. ఇదే మాక్సిమం ప్రోగ్రామ్ లాజిక్ అండి. ఇక్కడ వరకు మీరు కాన్ఫిడెంట్‌గా చేయగలిగితే ఏ ప్యాటర్న్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తామంటే వి కమ్ టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. ఇది ఐడెంటిఫై ఇదంతా పేపర్‌లో ముందర నోట్ చేసుకొని సాల్వ్ చేశాకే దట్ ఈస్ వెన్ వి స్టార్ట్ ప్రోగ్రామింగ్ అండి. నార్మల్‌గా ప్రోగ్రామ్ చూడంగానే మనం కోడ్ ఎడిటర్‌లోకి వెళ్ళిపోయి ట్రై చేసేయాలి, ఫర్ లూప్స్ రాసేయాలని ఒక ఇది ఉంటుంది. సో, దాని నుంచి కొంచెం వీ హావ్ టు స్టెప్ బ్యాక్. ఈ ఫస్ట్ 4 స్టెప్స్ కంప్లీట్ అయ్యాక, ఈ రూల్ ఐడెంటిఫై చేసుకున్నాక, రైట్? దెన్ వి స్టార్ట్ రైటింగ్ ద ప్రోగ్రామ్ అండి. ఇది అవ్వంగానే ఇట్ బికమ్స్ వెరీ సింపుల్ కదా! చూడండి ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం మనం. ఫస్ట్ ఔటర్ లూప్ ఒకటి రాస్తాం. రైట్? ఫర్ ఔటర్ లూప్ ఏం చేస్తుందండి? ఇట్ విల్ ప్రింట్ ద నంబర్ ఆఫ్ రోస్. మనకి ఎన్ని రోస్ కావాలో దాన్ని బట్టి వీ కెన్ డిసైడ్ రేంజ్ ఏ వాల్యూ ఇస్తామనేది. దాని తర్వాత చూసినట్టయితే ఇన్నర్ లూప్. ఇదే మన నెస్టెడ్ ఫర్ లూప్ అండి. ఏదైనా గ్రిడ్ గాని ఒక 2/2 ప్యాటర్న్ చూసామంటే ఓకేనా? అది చూడంగానే మనం ఇది నెస్టెడ్ ఫర్ లూప్ మనం వాడాలి అనేది ఆటోమేటిక్‌గా వి ఆల్రెడీ నో. ముందర ఎగ్జాంపుల్స్‌లో కూడా చూసాం. ఇది ఇన్నర్ ఫర్ లూప్‌తో ఏమండి స్పేసెస్ కూడా ప్రింట్ చేయొచ్చు. ఆర్ వి కెన్ యూజ్ స్టార్ ఆస్టెరిస్క్ ఏది ప్రింట్ చేయాలన్నది ఇట్ కెన్ బి అప్లికబుల్. అది డిఫైన్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ప్రింట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈ ప్రింట్ యొక్క సింటాక్స్ చూస్తే బేసిక్‌గా బై డిఫాల్ట్ ప్రింట్ నెక్స్ట్ లైన్ తీసుకెళ్ళిపోతుంది కర్సర్. ప్రింట్ న్యూ లైన్ క్యారెక్టర్ అనేది ఇన్‌బిల్ట్ ఉందండి. ఇన్‌హెరెంట్‌గా ఉంటుంది దాంట్లో. ఓకేనా? ఇది మనం ఇలా జస్ట్ ప్రింట్ ఒకటే ఇస్తే మనకి ఒకే కాలమ్‌లో అన్ని ప్రింట్ అవుతాయి. ఎందుకంటే ఎవ్రీ సింగిల్ టైమ్ లూప్‌లో ప్రింట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు నెక్స్ట్ రోకి వెళ్ళిపోతుంది కర్సర్. సో, స్ట్రెయిట్ కాలమ్‌లో వస్తాయి. కానీ మనకు కావాల్సింది అది కాదు. వి వాంట్ ఎవ్రీథింగ్ ఇన్ ద సేమ్ రో. మనం కంట్రోల్ చేయాలనుకుంటున్నాం. ఎక్కడ ప్రింట్ కర్సర్ నెక్స్ట్ లైన్‌కి ఎప్పుడు వెళ్ళాలని మనం కంట్రోల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ ఎండ్ ఈక్వల్స్ కోడ్స్ అనేది ఇస్తే వితిన్ ప్రింట్ సింటాక్స్‌లో కర్సర్ విల్ బి ఇన్ ద సేమ్ లైన్. ఓకేనా? ఇదన్నీ బయట లూప్‌లో ప్రింట్ ఇస్తే కర్సర్ నెక్స్ట్ లైన్‌కి వెళ్తుంది. ఇక్కడితో మనం కావాల్సిన ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతామండి. ఏ ప్యాటర్న్ అయినా రన్ చేయగలుగుతాం. నెక్స్ట్ గనుక చూసినట్లయితే ఇది జనరలైజ్ చేయమంటున్నానండి నేను. ఇది ఎగ్జామ్స్‌లో గాని, మీరు టెస్ట్‌లో గాని ఎక్కడైనా చూసినా ప్రోగ్రామ్ రన్ చేయడానికైతే ఇది అక్కర్లేదు. ఇట్స్ వన్ ఆఫ్ బెటర్ కోడింగ్ ప్రాక్టీస్ అండి. మనం స్లోగా మీరు కనుక చూసినట్లయితే బేసిక్ ఫర్ లూప్‌తో స్టార్ట్ చేశాము. అక్కడి నుంచి ప్యాటర్న్స్ చూసాము. దాంతో పాటు ప్రింట్ గురించి నేర్చుకున్నాము. దాన్ని జనరలైజ్ చేయడానికి స్లో ఇంట్రడక్షన్ టు ఫంక్షన్స్ అండ్ మెథడ్స్ కూడా
స్లోగా ప్రోగ్రెస్ అవుతున్నాం. ఇది చిన్న ప్రోగ్రెషన్ అంతే. కొత్త కాన్సెప్ట్స్ మీకు ఒక్కొక్కటిగా ఇంట్రొడ్యూస్ చేస్తే యూ విల్ బి ఏబుల్ టు గ్రాస్ప్ ఈజియర్‌గా. నెక్స్ట్ మనం ఫంక్షన్స్ నుంచి క్లాసెస్, గ్రూప్స్ కాన్సెప్ట్స్‌కి వెళ్ళినప్పుడు ఇట్ విల్ బి మచ్ మోర్ ఈజియర్. సో, మనం డిఫైన్ చేసుకున్న ఫంక్షన్‌ని కాన్స్టెంట్ నంబర్ ఆఫ్ రేంజ్ కాకుండా రేంజ్ ఆఫ్ 6 అనకుండా రేంజ్ ఆఫ్ n అది ఫంక్షన్ కాల్‌లో చేసుకొని n ఎంతైనా ఇచ్చినా ఈ లూప్ వర్క్ అయ్యేలాగా, ఈ ప్యాటర్న్ వర్క్ అయ్యేలాగా మనం చేస్తున్నాం. ఓకేనా? ఇవ్వండి మన బేసిక్ స్టెప్స్ దట్ వి నీడ్ టు ఫాలో. ఈ స్టెప్స్ మళ్ళీ యూజ్ చేసుకొని మనం చేసిన ప్యాటర్న్స్ అన్ని ఇదే ఫార్మాట్‌లో చూస్తాం. మీరు గనుక చూసినప్పుడు ఇప్పుడు ఫార్మల్‌గా పెట్టాను ఇది. బట్ ఇదే ప్యాటర్న్ యూజ్ చేసి మనం ఇప్పుడు వి విల్ ట్రై అండ్ ప్రింట్ దిస్ పిరమిడ్ ప్యాటర్న్. ఓకేనా?